కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రత్యర్థులతో పోల్చితే ప్రచారంలో ముందు ఉన్నారు. గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఏమాత్రం లైట్ తీసుకోకుండా సునీల్ చలమలశెట్టి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలోని 2-3 అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తూ వైకాపాకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేస్తాయి. ఆ మేనిఫెస్టోను పట్టుకొని అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కానీ కొందరు మాత్రమే పార్టీ మేనిఫెస్టోతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకొని సొంత మేనిఫెస్టోను రూపొందిస్తారు. చలమలశెట్టి సునీల్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆదివారం ప్రచారంలో భాగంగా చలమలశెట్టి పిఠాపురంతో పాటు పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ సహజ వనరులు పుష్కలంగా ఉన్న పిఠాపురంను రాష్ట్రంలోనే నెంబర్ 1గా అభివృద్ధి చేసే వీలు ఉంది. ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు పచ్చని పంట పొలాలు, సమృద్ధిగా సహజ వనరులు ఉన్న పిఠాపురం యువతకి వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. నన్ను ఎంపీగా గెలిపిస్తే సహజ వనరులు ఉపయోగించుకొని పిఠాపురం యువత ఉపాధి పొందేందుకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో పాటు సహజ వనరుల వినియోగంపై కూడా శిక్షణ ఇప్పిస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. సొంత మేనిఫెస్టో గురించి చలమలశెట్టి మాట్లాడుతూ కాకినాడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసేందుకు నేను వైకాపా తరఫున ఎన్నికల బరిలో ఉంటాను. అభివృద్ధితో పాటు అన్ని విషయాల్లో కూడా కాకినాడను ముందుకు నడిపించే ఉద్దేశంతో నా సొంత మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు తన సొంత మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తాను అన్నారు. 2 మేనిఫెస్టోల్లో ఉన్న హామీల అమలు నా గ్యారంటీ అన్నారు. అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయడం ద్వారా సంక్షేమంలో ఏపీ నెంబర్ 1గా ఉండడంతో పాటు అభివృద్ధిలో నెంబర్ 1గా నిలుస్తుందని హామీ ఇచ్చారు.